హాయ్ అందరికీ నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ వ్లాగ్. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన బేకరీ స్టైల్‌లో చాక్లెట్ ఫిల్లింగ్ డోనట్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. పిల్లలు బాగా నచ్చే బేకరీలో లభించే చాక్లెట్ ఫిల్లింగ్ డోనట్స్ అన్నమాట. మన ఇంట్లోనే తక్కువ పదార్థాలతో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. హాలిడేస్ కదండీ! పిల్లలు ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా! ఒక్కసారి డోనట్ రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా నేను దీనికోసము పావు కప్పు మిల్క్ తీసుకుంటున్నాను. జస్ట్ వామ్ మిల్క్ అన్నమాట. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ షుగరు, 1 టేబుల్ స్పూన్ డ్రై ఇన్‌స్టంట్ ఈస్ట్ అన్నమాట. ఈస్ట్‌లో 2 టైప్స్ ఉంటాయండి. డ్రై ఈస్ట్ ఒకటిను, ఇన్‌స్టంట్ డ్రై ఈస్ట్ ఒకటి ఉంటది. ఈ ఇన్‌స్టంట్ డ్రై ఈస్ట్ అనేది ఒక స్పూన్ వేసుకున్నాను. ఇది ఇన్‌స్టంట్ అంటేనే ఇన్‌స్టంట్‌గా యాక్టివేట్ అయిపోతుంది. అంటే మనకి ఎక్కువ టైం ఏం పట్టదనమాట. ఇది ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని దీన్ని జస్ట్ ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఆలోపు మనము 2 కప్పుల నేను మైదా తీసుకున్నాను వేరే బౌల్‌లో. మైదాకి బదులు మీరు గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చులే కానీ మైదాతోనే మనకి పర్ఫెక్ట్‌గా బేకరీ స్టైల్ టేస్ట్‌ను, షేప్ అనేది వస్తదనమాట. దీంట్లో పించ్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ షుగర్ ఏసుకున్నాను. అలానే 4 టేబుల్ స్పూన్ పెరుగు ఏసుకుంటున్నాను. మనము ఎగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి పెరుగు తీసుకుంటున్నాం 4 టేబుల్ స్పూన్. ఇందులోనే మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఇన్‌స్టంట్ డ్రై ఈస్ట్ మిక్స్చర్‌ని మొత్తం యాడ్ చేసుకుంటున్నాము. చూసారు కదా! ఈస్ట్ అనేది ఎలా ఫార్మ్ అయిందో. ఇది మొత్తం ఒకసారి చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు మీకు పిండి అనేది డ్రైగా ఎక్కువ అనిపిస్తే కొంచెం 1, 2, 3 స్పూన్ పాలనేది వేసుకొని కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. మొత్తం ఈసారి కలుపుకున్న తర్వాత దీన్ని మనము కింద ప్లాట్‌ఫార్మ్ ఫ్లోర్ పైన పెట్టేసి పిండిని బాగా మసాజ్ చేసుకోవాలి. ఈ పిండిని బాగా మర్దన చేస్తేనే మనకి డోనట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. ఈ పిండి పెట్టే ముందు ప్లాట్‌ఫార్మ్ మొత్తం ఒకసారి నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత పెట్టుకుంటే మనం తినేటప్పుడు ఏం డస్ట్ రాకుండా ఉంటుందండి. అదొకసారి క్లీన్ చేసుకొని ప్లాట్‌ఫార్మ్ పైన పిండి పెట్టుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ రూమ్ టెంపరేచర్ బటర్ వేసుకున్నా. ఈ బటర్ వేసుకొని పిండిలో మొత్తం కలిపి చేత్తో బాగా మర్దన చేయాలి. మినిమమ్ 3-5 మినిట్స్ పడుతుంది. ఈ పిండి మనకి పర్ఫెక్ట్‌గా మర్దన ఎలా అయింది అని తెలియాలంటే మనకి ఈ పిండి అనేది స్టార్టింగ్‌లో ఫ్లోర్‌కి అంటుకుంటూ ఉంటుంది. చేతి పైన కూడా పిండి బాగా మర్దన అయ్యే కొద్దీ ఫ్లోర్ వదిలేస్తూ ఉంటదన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి. ప్లస్ పిండిలో షైనింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. పిండిని బాగా మృదువుగా కలుపుకోవాలి. ఇలా మృదువుగా కలిపితేనే మనకి డోనట్ అనేది కరెక్ట్‌గా ఫార్మ్ అయ్యి మంచి టేస్ట్‌లో వస్తుంది. చూసారు కదా! పిండి ఫ్లోర్ పైన అంటుకోవటం కూడా వదిలేస్తుంది. చేతి పైన కూడా పిండి షైనింగ్ కూడా కనిపిస్తుంది. నాకు 4 మినిట్స్ పట్టిందండి. ఇలా చేసుకొని మనం పిండిని ముందుగా కలుపుకున్న ఆ బౌల్‌లోనే పెట్టేస్తున్నాను. ఆ బౌల్‌లో పెట్టేసి పైనుంచి మీరు ర్యాపింగ్ కవర్ గానీ, ఇలా ఏదైనా నాప్కిన్ పెట్టేసి 1 అవర్ పక్కన పెట్టేయండి. ఈ పిండి అనేది డబల్‌కి డబల్ అయిపోతుందనమాట. నేను చూపిస్తాను వీడియోలో ముందు. చూసారు కదా! 1 అవర్ పెట్టేద్దాం మనము. 1 అవర్ తర్వాత చూసారు కదా! పిండి బౌల్ మొత్తం నిండిపోయింది. దీన్ని ఒక పంచ్ ఇలా కిక్ చేస్తే లోపల ఉన్న ఎయిర్ అనేది మొత్తం క్లియర్ అయిపోతుంది. మన పిండి అనేది పర్ఫెక్ట్‌గా ఉందన్నమాట డో చేసుకోవడానికి. నేను ఫ్లోర్ పైన మళ్ళీ కొంచెము డ్రై మైదా చల్లుకొని ఈ పిండిని ఏసుకొని కొంచెం షేప్‌లో చేసుకుంటున్నాను. వీటిని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. మనకి ఎన్ని డోలు కావాలో అన్ని డోలు. నేను చేసే డోనట్ అనేది చాక్లెట్ ఫిల్లింగ్ కాబట్టి రౌండ్ లాగానే ఉంటుంది. మీకు కటింగ్ రింగ్ లాగా ఉండే డోనట్ రెసిపీ కావాలనుకుంటే నేను ముందుగానే వీడియో అప్లోడ్ చేశాను. కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇలా ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బాల్ లెక్క చేసుకోవాలి. పైనున్న పిండిని ఇలా లోపల వైపు చేసుకుంటూ ఉంటే మనకి మంచి డో రెడీ అవుతుంది. చూసారు కదా! ఇలా చేసుకొని నేను బటర్ పేపర్ పైన పెట్టుకుంటున్నాను. అన్ని పిండి ముద్దలని ఇలానే పెట్టుకోవాలి. ఇలా ముద్ద పెట్టిన తర్వాత పైనుంచి చేత్తో కొంచెం ఇలా ఒత్తేయాలన్నమాట. ఈ పిండిని కూడా మనము మినిమము 20 మినిట్స్ పక్కన పెట్టేసి దీనికి డబల్‌కి డబల్ అయిపోతుంది. కానీ మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా! నేనంత ఎక్కువసేపు ఏమి ఉంచట్లేదు. అన్ని పిండి ముద్దలు ఇలా పెట్టేసి పైనుంచి చేత్తో ఇలా కొంచెం ఒత్తేస్తున్నాను. దీనికి రెస్టింగ్‌కి జస్ట్ 5-10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది.
మనం ఇంట్లో కదండీ! అందుకే హెల్తీగా చేసుకుంటే ఇంకా బావుంటుందని చెప్పి నేను ఎక్కువ సేపేం పెట్టట్లేదు. బేకరీలో అయితే మినిమమ్ హాఫ్ ఎన్ అవర్ పెడతారు. దానికి అది చాలా పెద్ద ఫార్మ్ అయిపోతుంది. ఆ బటర్ పేపర్‌తోనే వాళ్ళు డీప్ ఫ్రై అనేది చేస్తారనమాట. చేత్తో పట్టుకోవడం వల్ల పిండి అనేది బ్రేక్ అవుతుందని చెప్పి. ఆలోపు నేను ఫిల్లింగ్‌కి చాక్లేట్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను డార్క్ కాంపౌండ్ తీసుకున్న 50 గ్రాము అందులోనే ఓ 3 టేబుల్ స్పూను ఫ్రెష్ అమూల్ క్రీమ్ పెట్టుకున్నాను. మా చిన్న బాబు మిక్స్ చేయడం వల్ల మీకు కలర్ అనేది కొంచెం చేంజ్ కనిపిస్తుంది. ఇది చాక్లేట్ గనాష్ ప్రిపేర్ చేసుకున్న ఫిల్లింగ్ కోసం. మనం మొత్తం డైరెక్ట్ చాక్లేట్ ఫిల్ చేస్తే అది గట్టిగా అయిపోతుందనమాట. అందుకనే మనము అమూల్ క్రీమ్ గాని, లేకపోతే మీరు పాలు గాని కలుపుకొని మెల్ట్ చేసుకోవచ్చు ఫిల్లింగ్ కోసం. చూసారు కదా! 10 మినిట్స్ తర్వాత చూస్తే ఈ బాల్ అనేది కొంచెం షేప్ అనేది పెరిగింది పిండి ముద్దది. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్కొక్క పిండి ముద్దని ఇలా మొత్తం మెల్లగా వదిలేయాలన్నమాట లోపల. వదిలేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోనే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండీ! గోల్డెన్ కలర్ వచ్చింది కదా! మనము మెల్లగా టర్న్ తీసుకుందాము. దీన్ని హై ఫ్లేమ్‌లో అస్సలు ఫ్రై చేయకూడదండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాము. మిగతా పిండి ముద్దల డోనట్స్‌ని గూడా ఇలానే మనము అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే పైనుంచి త్వరగా మాడిపోయి లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది. చూసారు గదా! ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయో. అన్నీ నేనిలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇవి కొంచెం చల్లారిన తర్వాత దీనిపైన మనము షుగర్ పౌడర్ గూడా చల్లుకొని తినేయొచ్చండి. నేను కొంచెం షుగర్ పౌడర్ గ్రైండ్ చేసుకొని ఇలా పైనుంచి చల్లుకుంటున్నాను. ప్లెయిన్‌గా తిన్నా గూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి. ఎందుకంటే మనము పొడి పిండిలో గూడా షుగర్ యాడ్ చేసాము. ఈస్ట్‌లో గూడా షుగర్ యాడ్ చేసాము. పైనుంచి ఇలా లైట్‌గా షుగర్ పౌడర్ యాడ్ చేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసుకున్న డోనట్‌ని ఏదైనా స్పూన్ సహాయంతో గానీ, నైఫ్ సహాయంతో గానీ ఇలా సైడ్‌కి కొంచెం హోల్ చేసి లోపల ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్న చాక్లేట్‌ని ఇలా నేను పైపింగ్ బ్యాగ్‌లో తీసుకున్నాను. మీరు స్పూన్ సహాయంతో గూడా ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. నేను ఇలా పైపింగ్ బ్యాగ్ సహాయంతో లోపల డోనట్‌ని మొత్తంని ఫిల్ చేస్తున్నాను చాక్లేట్‌తో. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నీ ఇలా ఫిల్ చేసుకోవడమే. చూసారు కదండీ! ఇంట్లోనే తక్కువ పదార్థాలతో టేస్టీగా బేకరీ స్టైల్‌లో చాక్లేట్ ఫిల్లింగ్ డోనట్ ఎలా తయారు చేసామో మనము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలు ఈ డోనట్‌ని చాలా ఇష్టపడతారు. బర్త్‌డే పార్టీలకి, స్పెషల్ ఈవెంట్స్‌కి ఇది పర్ఫెక్ట్ స్వీట్ ఐటెమ్ ఇది. పిల్లలకి బాగా నచ్చుతుంది. చూసారు గదా! నేనొక డోనట్ చూపిచ్చాను మీకు. లోపల నుంచి ఎంత పఫీగా, స్పాంజ్ లెక్క ఫ్రై అయిందో పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.